హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి మా ఊర్లో జరిగిన సంక్రాంతి సంబరాలు వీడియో అనమాట. పూర్తిగా చూడండి. చాలా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశాము. దాంట్లో కొన్ని ఈవెంట్స్ ఈ వీడియోలో మీరు చూస్తారు. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే చాలా జరిగింది. ఇక్కడ యాక్చువల్‌గా కోడిపందాలంటే నార్మల్ బయటేస్తారు గదా! బట్ మా అందరికి సంక్రాంతి సంబరాలు ఫెస్టివల్‌లో భాగంగా కొన్ని అయితే అసలు ఎలా ఏస్తారు ఏంటనేది జస్ట్ అందరూ చూడడానికని జెప్పి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారని జస్ట్ అక్కడ సంబరాల్లో పార్ట్‌గా ఒకటి కోడిపందాలు కూడా చూపించారనమాట. యాక్చువల్‌గా ఇదంతా గూడా అందరూ లేడీస్ అందరూ ఉన్నాము, పిల్లలందరూ ఉన్నాము. జస్ట్ మా సైడ్ గోదావరి సైడ్ సంక్రాంతి ఫెస్టివల్ అంటే గాలిపటాల కన్నా ఎక్కువ చెప్పేది కోడిపందాలనమాట. కోడిపందాలు చాలా వేస్తారని తెలుసు. బట్ లైవ్‌గా అయితే చూడలేదు. సో, అందరూ గూడా అక్కడ పిల్లలందరూ గూడా ఎక్సైటింగ్‌గా చూసారనమాట. అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. అండ్ సో, సెలబ్రేషన్స్‌లో పార్ట్‌గా ఆహ్, ఇది గూడా జరిగిందనమాట. కోడిపందాలేసి చూపించారు. సో, సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే విలేజెస్‌లో చాలా బావుంటాయి. సో, మా విలేజ్‌లో గూడా అలా జరిగినాయనమాట. సంబరాలన్నీ కూడా చాలా ఆర్గనైజ్ చేసాం. చాలా అయ్యింది. సో ఇది వచ్చేసి ఆహ్, ముగ్గుల పోటీల్లో ముగ్గులు వేస్తూ ఉన్నారు. అప్పుడు లేడీస్ అందరూ వెనకాల ముగ్గులు వేస్తూ ఉంటే, ఇక్కడ వచ్చేసి ఇది కూడా మన కోడిపందాలు కూడా వేసి చూపిస్తున్నారనమాట. వెనకాల చాలా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంది. ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నాం కదా! సో, అందుకోసం అని చెప్పి వాయిస్ మ్యూట్ చేసి నేను వాయిస్‌లో చెప్తున్నాను. సో, ఇక్కడైతే జరిగేది కోడిపందాలు అందరూ జస్ట్ పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు కూడా చూస్తారన్నట్టు. ఈలోపు ఇదవుతుందనమాట. వెనకాల లేడీస్ అందరూ కూడా ముగ్గుల పోటీ కండక్ట్ చేశాము. సో, వాళ్ళందరూ అక్కడ బిజీగా ఉన్నారు. సో, ఎవరైతే ఫ్రీ అయిపోయారో వాళ్ళందరూ వచ్చి కోడిపందాలు చూస్తున్నారనమాట. మా విలేజ్‌లో ఇలా జరగడం అనేది ఇది కోడిపందాలు చూడడం అనేది ఇది ఫస్ట్ టైమ్ మేము చూడడము. అండ్ ఇది అయిపోయిన తర్వాత వెంటనే ప్యారలల్‌గా మాకు వేరే ప్రోగ్రామ్స్ కూడా రన్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ పెట్టుకుంటా ఉన్నట్టు ఒకటైతే డిఫరెంట్‌గా పెడతాము. సో, ఈ ఇయర్ వచ్చేసి వాకిలంతా అరిటాకని పెట్టామనమాట కాన్సెప్ట్. సో, దానికోసం ఏంటంటే ఎవరైతే ఎక్కువ పిండి వంటలు తీసుకొస్తారో సో, వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేలాగా ఒక కాంపిటీషన్ అనుకున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి అతి పెద్ద భోగిదండ అని చెప్పేసి పెట్టామనమాట. ఆ ఇయర్ కూడా చాలా పెద్ద భోగిదండొచ్చింది. సో, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. బట్ ఏంటంటే, అక్కడ ఈవెంట్స్ చేసుకుంటూ వీడియో క్యాప్చర్ చేయడం అవ్వట్లేదు. యాక్చువల్‌గా దీనికి కూడా వీడియోగ్రాఫర్ పెట్టుకున్నాము. బట్ స్టిల్ ఇంకా వీడియోస్ అన్నీ నా దగ్గర రావడానికి టైం పట్టిందనమాట. సో, అందుకోసం డిలే అయింది. సో, ఇక్కడైతే ఈవెంట్ అయితే చాలా అయ్యింది. అండ్ అందరూ గూడా చాలా ఎంజాయ్ చేశారు. మాకేంటంటే, సంక్రాంతి సెలబ్రేషన్ అంటే ఇంట్లో కూర్చొని చేసుకుంటే పెద్ద అనిపించదు. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ అప్పుడే వస్తారు. పిల్లలందరూ ఊరు నుంచి వస్తారు. మేము కూడా అందరూ ఎవరి వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఒకసారి విలేజ్‌కెళ్ళామంటే అందరిని ఒకసారి కలిసిన ఒక ఫీలింగ్ హోమ్లీగా అనిపిస్తదనమాట. సో, ఇంట్లోనే ఏముంది ఒక కూర, ఒక రైస్ చేసుకుంటే అయిపోయిద్ది. అది పండగలా అనిపించదు. సో, అందరూ ఒక చోట కలిస్తే బావుంటుందనిపిస్తది. సో, పాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి ఇలానే జరుగుతుంది. ఇంకా ఫర్దర్ ఇయర్స్‌లో కూడా ఇలా అయితే బావుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ముగ్గులు కూడా ఎంత బా పెడతారంటే అందరూ చాలా పెడతారు. పెట్టిన వాళ్ళు తక్కువైనా కూడా చాలా నీట్‌గా ఏస్తారు ముగ్గులందరూ కూడా కలర్స్ అన్నీ ఒకళ్ళ దాన్ని మించి ఒకటుంటది ఎప్పుడు గూడా. అండ్ ఇదొచ్చేసి చెప్పాను కదా! వాకిలంతా అరిటాకు అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టాము. యాక్చువల్‌గా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎవరు చేసుకొస్తారు, చేసిరారా మహా అయితే 10 ఐటెమ్స్ చేస్తారేమో, 15 ఐటెమ్స్ చేస్తారంటే వామ్మో! 30 కౌంట్ కూడా దాటింది. సో, డాక్టర్ గారికి అన్నీ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామనమాట. యాక్చువల్‌గా ఆహ్, శ్రీ ఆహ్, సో, డాక్టర్ గారు, ఆళ్ళ వైఫ్ ఇద్దరు కూడా డాక్టర్స్ అనమాట. సో, వాళ్ళు వచ్చేసి మాకు చీఫ్ గెస్ట్‌లుగా వచ్చారనమాట. సో, ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అన్నీ కూడా. సో, యాస్ ఎ డాక్టర్ ఆయన కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ నీట్‌గా ప్రెజెంటేషన్ ఉన్న వాళ్ళకి అన్నట్టు ఆయన హైజీన్ ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పారనమాట. సో, ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కళ్ళ ఐటెమ్స్‌ని ముందే మేము సెగ్రిగేట్ చేసి పెట్టాము. సో, వాళ్ళు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఏ ఐటెమ్స్ చేశారని చెప్పేసి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా! అందులో మా గోదావరి సైడ్ ఖచ్చితంగా చేసేవి పిండి వంటలు. చాలా రీల్స్ ఈ మధ్య వైరల్ అయితున్నాయి. పైనుంచి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి తోమేయడం, మళ్ళీ తిరిగి అక్కడే పెట్టేయడం, ఇల్లంతా కడగడం ఇవన్నీ మాకు రెగ్యులర్ యాక్టివిటీస్. పండగొచ్చిందంటే గోదావరి వాళ్ళు చేసే యాక్టివిటీసే ఇవి. ఎప్పుడో ఉన్న ఇత్తడి సామాన్లన్నీ కూడా తీసి క్లీన్ చేసుకొని పెట్టుకోవడం. ఇవన్నీ అంటే అవి ఎవరో వచ్చి చూస్తారని కాదు. పండగంటేనే ఆ వైబ్స్ అనమాట. సో, అలాగే పిండి వంటలు. అవి ఈవెన్ తిన్నా, తినకపోయినా
సంక్రాంతి అంటే పిండి వంటలు చేయాల్సిందే. అరిసెలు, పాకుండలు, అలాగే అచ్చులు, బెల్లం అచ్చులు, ఎన్ని నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయంటే, మన ఓపిక అనమాట. తినేవాళ్ళ ఓపిక, చేసేవాళ్ళ ఓపిక. పిల్లలు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తారని చెప్పి, సో, పేరెంట్స్ ఖచ్చితంగా అన్ని రకాల వంటలు ఒక్కటి కూడా తక్కువవ్వకుండా చేసి పెడతారు. ఎందుకంటే అది అంటే మనకెలా ఉంటదంటే, ఏముంది ఇది ఎప్పుడు ఉండేవే కదా! ఇవెందుకు అని మనం పిల్లలుగా అంటాం గానీ, వాళ్ళైతే అస్సలు పేరెంట్స్ హెసిటేట్ అవ్వకుండా ఖచ్చితంగా పిండి వంటలనేది అన్నీ ప్రిపేర్ చేస్తారు. సో, ఇక్కడ అన్ని ఐటెమ్స్ చూస్తున్నారనమాట. వెరిఫై చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అంటే రిపీట్ అయితే అవ్వనివ్వండి. బట్ మేమక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఒచ్చి ఆహ్, యాక్చువల్‌గా మేము పెద్ద పెద్ద అరిటాకులు వేసామనమాట. వాకిలంతా అరిటాకని చెప్పి కాన్సెప్ట్. పెద్ద అరిటాకులో మొత్తం నిండాలి అన్నట్టు కాన్సెప్ట్ అనుకున్నాం. సో, తెచ్చిన వాళ్ళే హాఫ్ ఆఫ్ ద అరిటాకు అవగొట్టేసారనమాట. అలా అన్ని ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకొచ్చారు. సో, లాస్ట్‌లో అవన్నీ తీసుకొని మేము ఆర్ఫనైజ్‌కి ఇచ్చాము. సో, అలాగే అందరూ కూడా చాలా చేశారు. చాలా నంబర్ ఆఫ్ కౌంట్ అయినాయన్నమాట. సో, అక్కడ ఇద్దరు ఆర్గనైజర్స్‌ని పెట్టుకున్నాము. సో, వాళ్ళు నోట్ చేసుకొని ఎంతమంది ఎన్ని ఐటెమ్స్ తీసుకొచ్చారు. సో, వాటి కౌంట్ ఏంటి అనేది నేమ్స్ అన్నీ రాసుకొని అదొక కాంపిటీషన్ ప్యారలెల్‌గా అవుతుంది. ఇంకొకటొచ్చి ముగ్గుల పోటీ అవుతుందన్నమాట పక్కన మాకు. సో, మీరిక్కడ బ్రీఫ్‌గా చూసేయొచ్చు మొత్తం ఇన్ని పిండి వంటలుంటాయి గోదావరి సైడ్ అనేది మీకు అర్థమైపోతది. చాలా చేశారు. అందరూ గూడా అన్ని ఐటెమ్స్ చేసుకొచ్చారు. అసలు ఎన్ని రకాలుంటాయో పిండి వంటలు అన్ని రకాలు చేసుకొచ్చారనమాట. సో, డాక్టర్ గారు వాళ్ళకి కూడా ఒక ఆహ్, ఆప్షన్ ఇచ్చి మీరే చెప్పండి. మీరేం తీసుకొచ్చారో మీరే చెప్పండి. సో దట్ నాకు కూడా అర్థమైతుంది. అందరికి తెలుస్తుంది కదా! అని చెప్పేసంటే వాళ్ళన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, మనం పొంగడాలవి బియ్య పిండితో వేస్తాం కదా! అక్కడ రాగి పిండితో వేసినవి, అలాగే మైసూర్ పాక్, కాజాలు చేశారు కొంతమంది, రవ్వ లడ్డూలు చేశారు. అట్లాగే పిండి వంటల్లో అయితే ఎన్ని ఉంటాయో అవన్నమాట. అరిసెలు, పాకుండలు, చాలా ఉన్నాయి. గోరుమిటీలు. సో, గోదావరి సైడ్ అంటేనే స్వీట్స్‌కి ఫేమస్. సో, అంత పెద్ద స్వీట్ షాప్‌ని తీసుకొచ్చినట్టు అందరూ కూడా చాలా చేశారు లేడీస్ అందరూ. సో, వాళ్ళు చాలా ఎక్సైటింగ్‌గా వాళ్ళ ఇంట్లో వండిన ఐటెమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పారనమాట. ఇవి చేసుకొచ్చారని చెప్పేసి. యాక్చువల్లీ మేము అందరూ పార్టిసిపేట్ చేయరేమో. అనౌన్స్ చేసాం కానీ జస్ట్ అనుకోలేదు అసలు తీసుకొస్తారో లేదో అనుకున్నాం గానీ, ఒకళ్ళకి మించి ఒకళ్ళు చేసుకొచ్చారు. చాలా అనిపించింది. అండ్ అందరూ ఎంజాయ్ చేశారు కూడా లేడీస్ ఆ టైంలో అక్కడికొచ్చి ఒక్కొక్కళ్ళది ఎక్స్‌ప్లెయిన్ చేసి, వామ్మో! ఇన్ని వంటలు చేశారండి మీరు అని ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకున్నారు. సో, చాలా అనిపించింది. సో, పిల్లలు గూడా ఏంటంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది మన రూట్స్ ఏంటి, మన అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారు, అసలు మనకి ఫెస్టివల్ అంటే ఏంటి, ఫెస్టివల్‌కొచ్చినప్పుడు ఇన్ని ఓకే. మనం రెగ్యులర్‌గా తినే వంటలు ఏముండవు గదా! అమ్మాళ్ళు హెల్తీ, హైజీన్ అది ఇది అని చెప్పి రోజు మళ్ళా వాడబెట్టేస్తూ ఉంటారు గదా! సో, అమ్మమ్మ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పటికి ఆ ప్యాంపర్‌నెస్, స్వీట్స్ అదంతా పిల్లలందరికీ గూడా బాగా తెలిసిందనమాట. సో, వాళ్ళందరూ కూడా వచ్చి చూడడం చాలా అనిపిచ్చింది. సో, ఇక్కడ అందరూ గూడా సో, అవి చూస్తూ ఉన్నారనమాట. సో, ఈ కాంపిటీషన్ చెప్పాను కదా! ప్యారలెల్‌గా రన్ అవుతుందని చెప్పి. అలాగే ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి కూడా మాకు కొంచెం టైం పట్టింది. అలాగే వెనకాల ముగ్గుల పోటీలు కూడా చాలా అవుతూ ఉన్నాయన్నమాట. పిల్లలకి ఒక సైడ్ పెడతాం ఇప్పుడు కూడా, పెద్దవాళ్ళకి ఒక సైడ్ పెడతాము. సో, లాస్ట్‌లో గిఫ్ట్స్ అవన్నీ ఆహ్, మేము అరేంజ్ చేసుకొని అప్పుడు ప్రోగ్రామ్ లాస్ట్‌లో అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి, సో, ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. పార్టిసిపేట్ చేసి దాంట్లో గిఫ్ట్స్ అవి డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేపిస్తాం. సో, సో, ఇంకా ఈ కాంపిటీషన్ అయితే కంటిన్యూ అవుతుందనమాట. సో, యాక్చువల్‌గా అరౌండ్ ఒక 15 మెంబర్స్ అలా పార్టిసిపేట్ చేశారు దీంట్లో. యాక్చువల్లీ మేము ఊరందరికీ అనౌన్స్ చేసి చెప్పేసాం చెప్పడం అయితే. సో, దాంట్లో కొంతమంది అయితే పార్టిసిపేట్ చేశారు. సో, అమ్మ, అత్తయ్య ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. కొన్ని కొన్ని ఈవెంట్స్ ఏంటంటే బావుంటాయి. అండ్ పెద్దవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. వాళ్ళకొచ్చిన టాలెంట్ వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఒక మంచి ఇది అనిపిస్తది. అండ్ ఫస్ట్‌లో పెట్టినప్పుడు భోగిదండ కాంపిటీషన్ పెట్టినప్పుడు నేను క్యాప్చర్ చేయలేకపోయాను వీడియోస్. కాకపోతే
పెద్దది చాలా పెద్ద భోగిదండ తయారు చేశారు. సో, ఒకళ్ళ మించి ఒకళ్ళు చేసుకొనొచ్చారనమాట. సో, సంక్రాంతి అంటేనే భోగిదండలు, పిండి వంటలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, సో, ఇవన్నీ ఉండాలి అని చెప్పి మాకు తోచినంతట్లో అప్పటికప్పుడు ఎంతైతే అరేంజ్ అవుతుందో అంత అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో, ముగ్గులు ఇవన్నీ కూడా డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. జస్ట్ అక్కడ ఏంటంటే ఏంటి, ఎలా చూసారనేది జస్ట్ మీకు ముగ్గులు ఓవరాల్‌గా కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. హ్మ్. సో, లేడీస్ అందరూ ఒక చోటుకొస్తారనమాట. ఈరోజు మాత్రం భోగి రోజే ముందే కండక్ట్ చేసుకుంటాము. ఎందుకంటే సంక్రాంతి రోజు కొత్త అల్లుళ్ళొస్తారు. సో, అల్లుళ్ళనే కాదు కూతుళ్ళు, అల్లుళ్ళు, చుట్టాలు అందరితో సరిపోతది. అలాగే మా సైడొచ్చేసి సంక్రాంతి రోజు ఖచ్చితంగా పెద్దలకి పళ్ళు పెట్టుకోవడము, వాళ్ళకి అటుకులిచ్చి పళ్ళు పెడతారనమాట పెద్దవాళ్ళకి. ముసలి వాళ్ళకి వాళ్ళ తాతల పేర్లు, లేదంటే వాళ్ళ నాన్న పేరు, అమ్మ పేరు అలా చెప్పి వాళ్ళకి పళ్ళు పెడతారనమాట. సో, ఖచ్చితంగా ఆ రోజు మాక్సిమం అందరూ ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి భోగి రోజే పెట్టుకుంటాం అనమాట. భోగికి మాకు పెద్ద హడావిడి ఉండదు కాబట్టి లేడీస్ అందరూ కూడా ఫస్ట్ మార్నింగ్ అన్నీ చేసేసుకొని ఆఫ్టర్‌నూన్ కల్లా ఫ్రీ అయిపోతారు. అలాగే మొత్తం ఎక్కువ సేపు వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయడానికి ఉంటది. మేము ఎలా అన్నా ఒక 5, 6కి అవగొడదాం అనుకుంటాం గానీ అట్‌లీస్ట్ 8:00 అయిపోద్ది ఈజీగా. సో, ముగ్గులు కూడా చాలా బా వచ్చినాయి. అందరూ కూడా చాలా బా పెట్టారు. ఆహ్ సో, లాస్ట్‌లో మేడం అలాగే దేవి అక్క కూడా వెళ్ళి మొత్తం ముగ్గులన్నీ చూస్తున్నారనమాట అందరూ వేసినవి. సో, పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మాకు చాలా బా అనిపించేదేంటంటే, ముసలివాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే మాకు బా అనిపిస్తది. ఎందుకంటే, వాళ్ళని చూసి యంగ్ జనరేషన్ కొంచెం ముందుకొస్తారని చెప్పి. ఎందుకంటే, యంగ్ జనరేషన్‌లో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేసేది చెప్పాలంటే. అమ్మ వాళ్ళ ఏజ్ మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. ఆహ్, అలాగే ముసలమ్మలు ఎవరైనా అమ్మమ్మలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే చాలా బా అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళని చూసన్నా అట్‌లీస్ట్ అమ్మ ఎందుకంటే ఒక గంట సేపు కూర్చొని ముగ్గేయాలంటే చాలా టఫ్ అనేది తెలుసు. బట్ స్టిల్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుంటే బా అనిపిస్తదనమాట. ముగ్గులు అయితే చాలా బా పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు గూడా చాలా బా పెట్టారు. చాలా పేషెన్స్‌తో పెట్టారనమాట. సో, పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ అప్పటికప్పుడు అనుకోని తీసుకొచ్చినాం అనమాట. స్టూల్స్ అయితే లేడీస్‌కి బా యూజ్ అయితాయి ఇంట్లో అని చెప్పేసి అప్పటికప్పుడు మాకున్న బడ్జెట్‌లోనే అన్ని అరేంజ్‌మెంట్స్ అన్ని ప్రతి దాన్ని చూసుకోవాలి. నిజంగా ఆర్గనైజేషన్ అనేది కూడా చాలా చిన్న టాస్క్ కాదు. చాలా పెద్ద టాస్కే. నాకు ప్రతి పొంగల్‌కి తెలుస్తది. బిహైండ్ సీన్స్ చాలామంది లేడీస్ అందరూ నాకు హెల్ప్ చేస్తారు. సో, చాలా చాలా బావుంటుంది. సో, వాళ్ళు కూడా ముందే వచ్చి మేము ఊరెళ్ళిన తర్వాత ఫస్టే కోఆర్డినేట్ చేసుకొని అందరూ చేస్తూ ఉంటాం. బట్ కొంచెం అయితే ఆ టైంలో హెక్టిక్ ఉంటది. బట్ స్టిల్ మేము పండగకెళ్ళినప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం. తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జాబ్స్ వాళ్ళవి. మన పిల్లలతో, మన వంటలతో, మన ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉంటాం కదా! అలాగే లాస్ట్ 1 మోర్ ఇయర్ ఎలా చేశామంటే ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ముగ్గుల పోటీ అనేది ఫస్ట్ కామన్‌గా ఉంటుంది. అలాగే లాస్ట్‌లో లేడీస్ అందరూ డాన్స్ ఎయడము, అలాగే హరిదాసుని తీసుకురావడం ఇవి కొన్ని కామన్ ఉంటాయి. అండ్ 1 ఆర్ 2 కాంపిటీషన్స్ డిఫరెంట్‌గా పెడతాము. ఆ డిఫరెంట్‌గా పెట్టే దాంట్లో ఈ ఇయర్ వచ్చి వాకిలంతా అరిటాకు పెట్టాము. ఒక ఇయర్ వచ్చి చెప్పాను కదా! పెద్ద భోగిదండ ఎవరు తీసుకొస్తారనేది పెట్టాం. ఒక ఇయర్ వచ్చేసి ఓల్డ్ ఫోటోస్ మా మా విలేజ్‌లో ఉన్న వాళ్ళలో పాత ఊరుకి సంబంధించిన ఫోటో గాని, లేదంటే పాత ఫోటో అంటే ఎవరితోనా మా ఊర్లో మాలేసుకునే వాళ్ళుంటారు. లేదంటే అంటే డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుంటాయి. అప్పుడు తీసిన పాతకాలం ఫోటో తీసుకురావాలి అని చెప్పేసి ఆహ్, ఒక కాంపిటీషన్ పెట్టాం. అప్పుడు ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే అందరి నుంచి చాలా ఓల్డ్ ఫోటోస్ మా ఊరికి సంబంధించిన ఫోటోస్ అన్నీ చూస్తే ఇప్పుడన్నీ మేడల కింద కన్వర్ట్ అయిపోయినాయి గానీ అప్పుడు అందరివి కూడా కొంతమంది పాకలు, కొంతమంది పెంకుటిల్లు, అవన్నీ మండవ ఇల్లు చాలా ఉండేవి. ఊరంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉండేది ఆ టైంలో. సో, ఆ ఫోటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అది గూడా వీడియో చేసి పెట్టుకున్నాం. మా ఛానెల్‌లో ఉంటుంది. ఆహ్, కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, అలా మెమోరీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నట్టు అయిందనమాట. ఇది సెకండ్ డేలో ఒక పార్ట్. ఇది ఫస్ట్ డే కాదు. ఇది ఫస్ట్ డేలో ముగ్గుల పోటీలు ఇవన్నీ అయిపోయినాయి. సెకండ్ డే కూడా మాకు లేడీస్ అందరూ గూడా చాలా పండగకి ఖచ్చితంగా కలవాలి, గేమ్స్ ఏమన్నా ఆడుకోవాలి అని అందరూ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటారనమాట.
సో, నెక్స్ట్ డే వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట. నైట్ వేరే ప్రోగ్రామ్ పెట్టాము. సో, అది వచ్చి నెక్స్ట్ పిల్లలది ర్యాంప్ వాక్ ఒకటి పెట్టుకున్నాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తది. సో, ఇది ఈ వీడియోలో వచ్చేసి లేడీస్ అందరికీ మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశాం అనమాట. సో, అందరూ ఎంజాయ్ చేస్తూ మంచిగా మంచిగా అన్నీ గేమ్స్ ఆడతారనమాట. సో, అదే మాకొక ఏంటంటే ఒక టైమ్ పాస్ అని జెప్పాలి. లేదంటే గ్యాదరింగ్ అని జెప్పొచ్చు. హ్యాపీగా ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయ్యుండొచ్చు. ఇదేం పెద్దగా భారీ గిఫ్ట్‌ల గురించి కాదు గానీ, బట్ అందరూ వచ్చి ఒక చోట ఉండి ఎంజాయ్ చేయడం. అలాగే మన పిల్లలు, మన మనవళ్ళు అందరూ వచ్చి ఓకే. ఊర్లో అందరిని ఒకసారి చూసిన ఫీలింగ్ అయితే వస్తది. సో, లేడీస్ అందరికీ గూడా ఇక్కడ కండక్ట్ చేసుకున్నాం అనమాట ఈ ప్లేస్‌లో. అలాగే జెంట్స్ కూడా ఆ టైంలో మాకు పెద్దవాళ్ళందరూ గూడా వచ్చి చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామందుంటారు. అలాగే గిఫ్ట్స్ అప్పటికప్పుడు కొంతమంది స్పాన్సర్ చేసేవాళ్ళుంటారు. డాక్టర్ గారు కూడా అప్పటికప్పుడు నాకు అందరికి ఇవ్వాలని ఉంది ఈ కాంపిటీషన్‌లో. బట్ స్టిల్ మీరు ముగ్గురికే అన్నారు కాబట్టి, ఆ 3 తీయండి. ప్లస్ నేను కూడా ఒకళ్ళకి ఎక్స్‌ట్రా ఇస్తానని చెప్పి మళ్ళీ మనీ ఇచ్చారనమాట. సో, అప్పటికప్పుడు మళ్ళీ ఒక గిఫ్ట్ అలా అరేంజ్ చేశాము. సో, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ స్పాన్సర్స్ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు ఇస్తారు. మేము అప్రోచ్ అయిన దాన్ని బట్టి అనమాట. సో, ఎవరినైనా అడిగినప్పుడు సో, వాళ్ళు మాకు ఈ కాంపిటీషన్స్ పెడతాం. వీటికి గిఫ్ట్స్ కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డాక్టర్ గారు కూడా మా ఆర్గనైజేషన్‌కి చాలా సపోర్ట్ చేసి అమౌంట్ కూడా ఇచ్చారనమాట. సో, ఆర్గనైజేషన్‌లో వచ్చేసి కొంతమంది గర్ల్స్ హెల్ప్ చేస్తారు. కొంతమంది పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. సో, జెంట్స్ కూడా హెల్ప్ చేస్తారు. సో, అందరూ అంటే ఇది ఒక్కళ్ళకి సంబంధించింది కాదు కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళకి తెలిసినంత హెల్ప్ వాళ్ళైతే చేస్తూ ఉంటారనమాట. సో, చివరికెళ్ళేటప్పుడు మాకు మంచిగా అనిపిస్తది. ఏంటంటే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంచెం అందరూ కూడా కన్సర్న్‌గా అనిపిస్తది. మాట్లాడతారు. చెప్తారు మంచిగా రెస్ట్ తీసుకోండమ్మా. చాలా కష్టపడ్డారు. సో, అలా కొంచెం అప్రిసియేషన్ ఒస్తది. మంచిగా అందరూ గూడా రిసీవ్ జేసుకుంటారు. సో, ఇవి వాళ్ళకే కాదు మాకు కూడా హ్యాపీగా అనిపిస్తది. మళ్ళీ ఫర్దర్ ఇయర్స్ చేసుకోవడానికి కూడా మాకొక బూస్టప్‌లా ఉంటదనమాట.